నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం మొదటి పుస్తకం అండి. ఆదికాండము 24వ అధ్యాయం. ఇక్కడ బైబిల్ ఎవరికైనా లేకపోతే ఇది తీసుకోండి. 40వ వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం. 40వ వచనం చదవండి. చాలు. యవ్వని సన్నిధిలో, అక్కడ నుంచి చదవండి. యవ్వని సన్నిధిలో నేను నిలుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయును గనుక వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి తీసుకుని వచ్చేది. చాలు. దేవుడి కొద్ది మాటలని మా వినికిడిలో దీవించిన ఒక చిన్న ప్రార్థన. తండ్రి వందనాలు, వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం మీద నాయన మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడు. నిలబడి నేను నిష్ప్రయోజకుడు దాసింది, నా వల్ల ఎవ్వరికీ ప్రయోజనం కలగదు. మీరే మా అందరితో మాట్లాడి సరిచేసి మీ రాజ్యంకే సిద్ధపరచమని క్రీస్తు నామములో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాం కుటుంబం కనిపిస్తూ ఉంది మనకి. అబ్రహాము, అలాగే తన ఇంట పెద్ద దాసుడైన ఎలియాజరు, ఇరువురి మధ్యలో ఉన్న సంభాషణ, ఇరువురి మధ్యలో ఉన్న ఆత్మీయమైన సంభాషణ, లేకుండా ఆత్మీయమైన విషయాలు, తాను ఎలా జీవించాడో, తన దేవుని కొరకు ఎలా బ్రతికాడో, ఆ దేవుడే నాకు తోడుగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు అనే విషయాలని ఎలియాజరుతో మాట్లాడుచు ఈ విషయాలు తెలియజేస్తున్నట్లుగా మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరి సన్నిధిలో నేను జీవించుతున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేస్తాడు అనే విషయాన్ని అబ్రహాం చెప్తున్నాడు. సఫలం చేస్తాడు. ఎవరు సఫలం చేస్తారంటే అండి, నేను యవ్వన సన్నిధిలో నేను ఇంతవరకు జీవించాను, ఆ దేవుడు ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్నాడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళే నీ ప్రయాణం, నీ యాత్ర, నీ జీవితం, నీ పని, ఏ విషయమైనప్పుడు కూడా నాకు ఎలాగైతే నా కుటుంబానికి, నాకు ఇంతవరకు దేవుడు తోడుగా ఉండి, నాకు సహాయకుడిగా ఉండి నా జీవితాన్ని సఫలపరుచుకుంటూ వచ్చాడు, అలాగే నువ్వు వెళ్ళే నా విషయమై వెళ్ళే ఆ పని విషయంలో, నా కుటుంబ విషయంలో, నువ్వు చేస్తున్న పని విషయంలో దేవుడు నీ యొక్క సమస్త ప్రయాణాన్ని కూడా సఫలం చేస్తాడు, ఫలింపజేస్తాడు అనే విషయాలని అబ్రహాము ఎలియాతో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో ఇక్కడ వాక్యాన్ని. ఒక యజమానుడు తన దగ్గర పనిచేసే పనివాడికి ఇస్తున్న ఒక మంచి సాక్ష్యం, తన కుటుంబ విషయమై కానీ, తన ఆత్మీయ జీవిత విషయమై కానీ, తన భక్తి జీవిత విషయమై కానీ, తను తన దేవునితో గడిపే ఆ క్షణాల గురించి కానీ, ఎలా సఫలమయ్యానో నేను, అలాగే ఎలా సఫలపరిచాడో దేవుడు నన్ను, నాకు తోడుగా ఉండి, అలాగే నీకు కూడా అలాగే ఉంటాడు ఎలియాజరు అని అతనితో చెప్పి తన కుమారుని యొక్క వివాహ విషయంలో ఈ మాట తెలియజేసి అతను పంపించినట్టుగా చూస్తున్నాం. అంటే మన జీవితాలు సఫలపరచబడాలి అంటే,
మన యాత్రా జీవితము, మన అనుభవాలు, మన క్రియలు, మన కార్యాలు సఫలపరచబడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి మనం చూడగా దేవుడు మన యొక్క జీవితాలకు తోడుగా ఉండాలి, లేకపోతే తమ దేవుని సన్నిధిలో మనం ఉండాలి అనే విషయాన్ని వాక్యం చెప్తా ఉంది. అబ్రహాము, నేను యవ్వన సన్నిధిలో నేను ఎంతవరకు జీవించానో ఉన్నానో, యవ్వన సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నానో, యవ్వన సన్నిధిలో నేను కనిపెడతా ఉన్నానో, యవ్వన సన్నిధి ఎంతవరకు నేను బ్రతుకుతూ వచ్చానో, ఆ దేవుడు ఇంతవరకు నన్ను సఫలపరుస్తూ వచ్చాడు. ఇది నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నీ ప్రయాణం కూడా సఫలపరుస్తాడు, నీ జీవిత అనుభవాన్ని కూడా, నీ వెళ్ళే ప్రతి విషయాన్ని కూడా దేవుడు ప్రతి కార్యాన్ని సఫలపరుస్తాడు, వెళ్ళమనే విషయాన్ని చెప్పాడు. ప్రియమైన దేవుడు, ఈనాడు మనం సఫలీకృతులు కావాలంటే, ఫలించాలంటే, సఫలపరచబడాలంటే వాక్యం చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే మనం ఆయన సన్నిధిలో జీవించాలి. ఎక్కడ జీవించాలి మనం? అబ్రహాము అదే సాక్ష్యం చెప్తున్నాడు. సఫలం చేయబడాలంటే మన సమస్త విషయాలు ఆయన సన్నిధిలో ఆ వ్యక్తి జీవించే వ్యక్తిగా ఉండాలి. ఆయన సన్నిధిలో జీవించకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం సఫలీకృతులు కాలేం. అదే విషయాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తా ఉంది. అబ్రహాము చూపించి అబ్రహాము కుటుంబ జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ, అబ్రహాము దాసుడితో అబ్రహాము మాట్లాడిన విషయాల్ని తన యొక్క గ్రంథంలో మన కొరకు రాసి ఉంచి, అతను ఎలా సఫలం చేయబడ్డాడు, ఎలా ఫలించాడు, ఎలా ఫలించబడ్డగల కారణాలు ఏంటనే విషయాలు ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది. సన్నిధులు అనగా ఎవరి సన్నిధిలో మనం జీవిస్తున్నామో ఆ దేవుడు తప్పక మన యొక్క జీవితాలని ఫలింప చేయవాడనే విషయాన్ని వాక్యం చెప్తుంది. చాలా మంది జీవితాల్లో సన్నిధి విలువలు తెలియని వారు ఉన్నారు. అబ్రహాము ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి చూస్తే, దాన్ని బట్టి ఆలోచిస్తే నాడు మన జీవితాలు ఫెయిల్ అయిపోయాయని చెప్పుకోవాలి. అబ్రహాము నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అదేం చెప్పింది తెలుసు? యవ్వన సన్నిధిలో చదవన్నారు సార్, యవ్వన సన్నిధిలో అది చాలా గమనించాలి. జీవించేసాను అంటాడా? అంటే అప్పటికి వృద్ధాప్య వయస్సులో ఉన్నాడు, సుమారుగా 100 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. అప్పటికే ఉన్నాడంటేనా యవ్వన సన్నిధిలో నేను జీవించుచున్నాను, అది సాక్ష్యం. సన్నిధిలో జీవించున్న సాక్ష్యం ఎవరిలో ఉంటుందో, ఎవరికి ఉంటుందో, దేవుని కొరకు జీవించుచున్న సన్నిధిలో జీవించున్న సాక్ష్యం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఏ వ్యక్తులైతే ఉంటుందో వారి కార్యాలు సఫలం చేయబడతాయి, వారి యొక్క జీవిత అనుభవాలు ఫలించబడతాయి. సన్నిధిలో జీవించుకోకుండా సన్నిధి యొక్క జీవితం అనగా ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాన్ని కొనసాగించే అనుభవాలు మనం లేకోకుండా ప్రభు ద్వారా సఫలీకృతులు కాలేం. మనం శారీరకంగా నీ టాలెంట్ బట్టి కొన్ని విషయాలను సఫలీకృతం అయితే అవ్వచ్చు. ఒక పరిపూర్ణత అనేటువంటిది ప్రభు యొక్క సన్నిధిలో జీవించడాన్ని బట్టి మాత్రమే ఆ సఫలీకృత అనేటువంటిది మనం అబ్రహాము వలె చూడగలుగుతామనే విషయాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సన్నిధికి దూరం చేసే చాలా ఉంటాయి మన జీవితంలో. సన్నిధికి వెళ్ళకోకుండాను సన్నిధికి దూరం చేసే పనులే కావచ్చు, పరిస్థితులే కావచ్చు, బంధువులే కావచ్చు, అర్జెంట్ విషయాలే కావచ్చు, ఎన్నో విషయాలు ఉంటాయి. అంటే సాతాను దినాన సన్నిధికి దూరం చేయడానికి అన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. అన్ని ప్లానింగ్, గురులు వలలో ఒడ్డేసి ఉంచుతాడు. అలా వల్ల అక్కడ చిక్కుబడిపోతాం, సన్నిధికి దూరం అయిపోయి. అబ్రహాము చెప్తున్నాడు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ దేవుడే మనల్ని సఫలపరుస్తాడు, నిన్ను సఫలపరుస్తాడు, నీ ప్రయాణాన్ని సఫలపరుస్తాడు, నా కుటుంబాన్ని సఫలపరుస్తాడు, నా కుమారుని యొక్క జీవిత విషయాన్ని కూడా సఫలపరుస్తాడు.
ఎందుకంటే నేను ఇంతవరకు దేవునితో జీవించాను సన్నిధిలో, ఇప్పటికీ జీవించునే ఉన్నాను సన్నిధిలో, కాబట్టి నువ్వు వెళ్ళు అనే విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాము ఎలియాజరుతో చెప్తున్నాడు. మన జీవితాన్ని సఫలీకృతం చేయబడాలని మనం ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడ జీవించాలి అండ్ ఎక్కడ జీవించాలి మన అందరం కూడా ఏం లేదు, ఎవరో సన్నిధిలో జీవించాలంట. మనం సన్నిధిలో ఏముంటాయి, డ్రమ్ ఉంటుంది, ఇప్పుడు బలిపేట ఉంటుంది, వెనకాల ఫోటో ఉంటుంది, చుట్టూ వాక్యాలు ఉంటాయి, అంతేనా? సన్నిధిలో ఏముంటాయండి, ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది, విశ్వాస జీవితం నేర్పించబడే పరిస్థితులు ఉంటాయి, దేవుని కొరకు ఎలా జీవించాలో బ్రతకాలనే విషయాలు సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంటాయి అనే విషయాలని వాక్యం. అంటే అబ్రహాం ఎలా ఉన్నాడు, సన్నిధిలో జీవించున్నానంటే దాని అర్థం ఏంటి? సన్నిధిలో జీవించున్నాను, యవన సందులో నేను జీవించున్నాను అని చెప్తున్నాడు. ఈనాడు దేవుని సన్నిధి తప్ప అన్ని సన్నిధిలో జీవిస్తున్నాము. పని సన్నిధిలో పనికి దగ్గరగా ఉంటాం, సన్నిధి అంటే దగ్గరగా ఉంటాం. దేవుని సన్నిధికి దగ్గరగా జీవించే అనుభవం మనకు కావాలి. అన్ని విషయాలు మనం దగ్గర ఉంటే ఉండొచ్చు. మనం ఫలించాలంటే, మనం సఫలం కావాలంటే, మనం సఫలీకృతం చేయబడాలంటే మన అందరం ఎక్కడ ఉండాలంట? నేను ఎవరి సన్నిధిలో జీవించుతున్నానో ఆ దేవుడే నీ ప్రయాణాన్ని సఫలపరుస్తాడు అని అబ్రహాము ఎలియాజరుతో చెప్తూ ఉన్నాడు. సన్నిధిలో జీవించినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మనం సన్నిధిలో లేకోకుండా మనం నేర్చుకోలేము, మార్చుకోలేము, సరి చేసుకోలేము, మనకు అర్థం కాదు మన జీవిత అనుభవాలు. జీవితం అనేది ఒక తలనొప్పి లాంటిది అనమాట. చాలా దాన్ని ఒక క్రమమైన పరిస్థితి నడిపించుకున్నప్పుడు మాత్రమే ఈ చిక్కులు, సమస్యలు, భార సంబంధ అనుభవం అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా అబ్రహాం చెప్తున్నాడు, యవ్వని సన్నిధిలో నేను జీవించున్నాను అనే విషయాన్ని వాక్యం చెప్తాను. ఈనాడు మనందరం కూడా అబ్రహాం తన పనివాడిని ఎలియాజరుకు సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, ఎలియాజరు కూడా మంచి ఆత్మీయుడే. అబ్రహాం దగ్గర పనిచేసే ఎలియాజరు కూడా మంచి ఆత్మీయుడే. 318 పనివాళ్ళు ఉన్నారంట అబ్రహాంకి. అయితే వారిలో మొదటివాడు, ఒక స్థానం, ప్రత్యేక మొదటి స్థానంలో ఉన్నవాడు ఎలియాజరు. 318 పనివారిలో ఎలియాజరు ప్రథముడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి విషయాన్ని ఆయన చూసుకుంటున్నాడు. ఇంటి సంబంధంగా ఏ పని చేయాలో అలాంటి విషయంలో అబ్రహాము ఒక తన పనివాడంటే ఎలియాజరుకి చెప్పిన సాక్ష్యము ఏంటంటే, నేను యవ్వన సన్నిధిలో జీవించున్నాను. ఇప్పుడు చూడండి, సాక్ష్యం చెప్పాలంటే జీవించుకోవడం సాక్ష్యం చెప్తే అర్థం అలా ఫలిస్తుందా? ఏమనుకుంటాడు ఎలియాజరు చేస్తే? చెప్పేవారమ్మయ్యా అబ్రహాం గారు అనుకుంటాడు. అవునే కదా? చెప్పినాకయ్యా నేను సన్నిధిలో జీవించాలని చెప్పాడు కదా. ఎలియాజరు తెలియదా? చూస్తలేదా? ఎలియాజరు అబ్రహాం కుటుంబాన్ని చూస్తున్నాడు, అబ్రహాం యొక్క అనుభవాలు చూస్తున్నాడు, అబ్రహాం యొక్క విధి విధానాలు చూస్తున్నాడు, అతని మాటను చూస్తున్నాడు, అతని తీరును చూస్తున్నాడు, అతని ప్రవర్తన చూస్తున్నాడు, అతని బ్రతుకును చూస్తున్నాడు, అతను ప్రార్థన జీవితం చూస్తున్నాడు, అతను అంతరంగ ఆత్మీయ జీవితం చూస్తున్నాడు. ఎలా ఉదయం లేచిన కాండి రాత్రి పండుకునే వరకు కూడా తన క్రమశిక్షణ ఏంటి, తన ఆత్మీయత ఏంటి, తన యొక్క ప్రవర్తన ఏంటి అనేది ఎలియాజరు సంపూర్ణంగా పరిశీలన చేస్తాడు. ఎంతటి వాడవడానికి అబ్రహాము గల కారణాలు ఏంటి? ఇతను చెప్పేది అబద్ధమా నిజమా? నాకు చెప్పే సాక్ష్యం అబద్ధమా నిజమా అనేది ఎలియాజరు బాగుగా ఎరుగుతున్న వ్యక్తి కూడా. ప్రతి కూడా నమ్మటానికి అంత అవివేకైతే కాదు ఎలియాజరు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలియాజరు చాలా తను కూడా ఆత్మీయత కలిగిన వాడు. ఎలాంటి వాడు అంటే తన తీసుకెళ్ళిన 10 ఒంట్లతో కూడా ప్రార్థన చేయించిన వ్యక్తి అంట, మోకరింపచేసి దేవుని స్తుతింపజేసిన వ్యక్తి అంట ఎలియాజరు. అబ్రహామే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటుంటే అబ్రహాం కింద పనిచేసే వ్యక్తి ఎలియాజరు ఎలాంటి వాడంటే ఇంకా మరింతగా
ఆత్మీయ జీవిత లక్షణాలని నేర్చుకున్నాను. అంటే సన్నిధి యొక్క అనుభవాలని, సన్నిధిలో జీవించే దానికి కావాల్సిన గుణగణాలని, ఆత్మ సంబంధన సుగుణాలని సంపూర్ణంగా గ్రహించి తెలుసుకుని నేర్చుకుని కొనసాగిస్తున్న వ్యక్తి కూడా ఎలియాజరే అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలా మంది జీవిత అనుభవాల్లో సన్నిధిలో జీవించే విషయంలో ఫెయిల్ అయిపోతా ఉన్నాం. అందుబట్టి నాడు మనం ఫలించలేకపోతా ఉన్నాం. ఫలిస్తున్నట్టుగా ఉండి ఫెయిల్ అయిపోతున్నాం. తెలుసా, మనకి పర్వాలేదు అన్నట్టుగా ఉండి ఫెయిల్ అయిపోతా ఉన్నాం. బాగానే ఉన్నట్టు అనుకుంటూ ఫెయిల్ అయిపోతా ఉన్నాం. కారణం సన్నిధిలో సరిగా జీవించకపోవడం అనే విషయాన్ని ఈ 40వ వచనం మనకి తేటగా తెలియపరుస్తుంది. అందుకే అబ్రహాము చెప్పాడు, నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో ఆ దేవుడు నీ ప్రయాణాన్ని సఫలపరుస్తాడు, నువ్వు వెళ్ళు అనే విషయాన్ని అబ్రహాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలియాజరుకి తెలియపరిచినట్లుగా వాక్యంలో చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మన జీవితం ఎన్నో రకాల సాక్ష్యాలు మనకుంటే ఉండొచ్చు. శారీరకంగానో కుటుంబ పరంగానో లోక సంబంధంగా ఎన్నో సాక్ష్యాలు ఉంటే ఉండొచ్చు. అయితే బైబిల్ గ్రంథం బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాం యొక్క సాక్ష్యం అని తెలుసా? సన్నిధిలో జీవించే సాక్ష్యం. అబ్రహాంకి ఏ సాక్ష్యం ఉందండి? సన్నిధిలో జీవించున్న సాక్ష్యం. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నో రకాల సాక్ష్యాలు ఉంటాయి పోతాయి, కానీ నిరంతరం నిలిచే సాక్ష్యం భూమి మీద కానీ పర సంబంధంగా కానీ దేవునితో జీవించిన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్య జీవిత విషయం అనేటువంటిది ఆలోచిస్తే మనం భూమి మీద జీవించే వరకు కూడా సన్నిధిలో జీవించే సాక్ష్యము అది కాపాడుకుంటూ ఎక్కడా కూడా దాన్ని పోగొట్టుకోకుండా మన జీవితం ఎప్పుడైతే గడపగలుగుతామో అబ్రహాము వలె ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పక మనం కూడా ఫలించబడతాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం చెప్తాము. ఎవరి సంధిలో నేను జీవించున్నానో ఆ దేవుడు నీ ప్రయాణాన్ని సఫలపరుస్తాడయ్యా, నువ్వు వెళ్ళని ఎలియాజర్ని అబ్రహాం పంపించాడు. అంటే ఈ దినాన మన జీవితంలో సఫలుడిగా మన జీవిత అనుభవాలు ఫలించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం సన్నిధిలో గడపడానికి, సన్నిధిలో జీవించడానికి, సన్నిధిలో నేర్చుకోవడానికి, సన్నిధిలో ప్రభువుకు దగ్గరగా మరింత దగ్గరగా మన జీవితాలని నడిపించుకోవడానికి తగిన సిద్ధపాటు మనకి అవసరం. సన్నిధికి ఏది దూరం చేస్తుందో మన జీవితంలో దాన్ని గమనించి అవగాహన చేసుకుని సన్నిధికి దూరం చేసే వాటిని మనమే దూరంగా ఉంచుకోవచ్చు. ఆ సన్నిధిలో మనం ప్రభువుకు దగ్గరగా ఉంటే మనం ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఫలించలేకపోవడం కారణము సన్నిధిలో మన జీవితాలు సరిగా లేకపోవటం అనే విషయాన్ని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధికి దగ్గరగా మనం ఉంటే మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదో, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో అనే విషయాలు సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా మనందరికీ బోధన చేయబడతాయి. వాక్యం మనకి తెలియజేస్తుంది. అబ్రహాము ఒక అన్యుడు. దేవుడు తను దర్శించిన తర్వాత, దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కొరకు సన్నిధిలో జీవించడానికి తన యొక్క జీవితం అంతా అలాగే గడిపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన జీవితం సఫలీకృతమైంది. ఈనాడు అనేకులకి అబ్రహాం ఎలా ఉన్నాడండి? విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, దేవునికి మంచి స్నేహితుడిగా ఉన్నాడు, అనేకులకు ఒక నమ్మకస్తుడిగా తన ఆత్మీయ జీవిత అనుభవాలు కనిపిస్తున్నట్లుగా అబ్రహాం గురించి వాక్యం చెప్తుంది. వీటన్నిటికీ గల కారణాలు ఏంటంటే సన్నిధిలో జీవించటం. కాబట్టి సన్నిధిలో జీవించటం మనం అలవర్చుకున్నప్పుడు, దేవుని కొరకు జీవించటం అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్నప్పుడు తప్పక ప్రియమైన దేవుని బిడ్డ మన జీవిత అనుభవాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయని వాక్యం చెప్తాము. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఫలించాలి అంటే ఎలా ఉండాలి? ఇంకా కొన్ని విషయాలు మన వాక్యములు బైబిల్ గ్రంథంలో నుండి
ఎవరు ఎలా సఫలీకృతమయ్యారు, ఆ రీతిగా ఎలాంటి అనుభవం కూడా వారు వెళ్ళారు అనే కొన్ని విషయాలను కూడా ఫలించడానికి ఈనాడు మనం కూడా కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలన చేసుకుందాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఆది కాండంలోనే 39వ అధ్యాయం 39వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ వచనాన్ని సమయంలో మనం చదువుకున్నాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అని చాలా జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. 3వ వచనంలో మనం చూస్తున్నాం. యోసేపు అనే మంచి యవనస్తుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. యోసేపు యాకోబు యొక్క కుమారులో చిన్నవాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను బానిసగా అమ్మబడ్డాడు. ఎవరో యోసేపు తన అన్నయ్యలో తన మీద కక్ష కట్టి తన తండ్రి ఎక్కువగా ఆయనే ప్రేమిస్తున్నాడని అతని మీద కక్ష కట్టి చంపాలనుకున్నారంట. అతను ప్రేమించే తన సహోదరుడు, అదే మన సహోదరుడు, మన రక్త సంబంధి, ఆ రక్తపాతం మనం చేయకూడదు అని చెప్పి నీళ్ళు లేని బావులో పడేసారు. అతను వీళ్ళు ఎలాగైనా చంపేస్తారని చెప్పి అనుకున్నారు. కొంతమంది వీళ్ళలో ఈ 12 మంది అన్నదమ్ములు, ప్రియమైన 11 మంది అన్నదమ్ములు, మరి కొంతమంది ఇష్మాయేలీలు అనే ఐగుప్తీయులు ప్రియమైన దేవుని బిడ్డలారా. వారు వెళుతున్నప్పుడు వారికి ఈ యోసేపుని 20 తులాల వెండికి అమ్మివేసినట్టుగా చూస్తాం. ఇప్పుడు యోసేపు బానిసగా ఐగుప్తులోకి అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత ఇప్పుడు యోసేపు ఇప్పుడు ఎవరంటే ఇప్పటి వరకు కూడా యాకోబు దగ్గర మంచి కుమారుడే, సాక్ష్యం కలిగిన కుమారుడే, ఆత్మీయ కుమారుడే, ఆత్మీయ లక్షణాలు కలిగిన కుమారుడే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక బానిసగా ఐగుప్తులో ఉన్నాడు. పోతీఫర్ అనే ఒక వ్యక్తి అతను కొన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు ఎవరో యోసేపు. ఇప్పుడు యోసేపుని ఆ పోతీఫర్ అనే యజమాడు కనిపెడతాడంట. అదే చదువుతున్నాం 3వ వచనంలో. ఏమని చెప్పబడుతుందంటే అక్కడ, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసినని అతని యజమానుడు చూస్తాడు. ప్రియమైన దేవుడు అంటే యోసేపు ఏం చేస్తున్నా ఫలిస్తుందంట. ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో ఏ పని చేస్తున్నా ఫలిస్తున్నాడంట. ఫలభరితంగా ఉంటుందంట. ఎప్పుడూ లేని ఫలం, ఎప్పుడు లేని ఫలభరితమైన జీవితం, ఎప్పుడు లేని ఆశీర్వాదం, ఎప్పుడు లేని నెమ్మది, ఎప్పుడు లేని శాంతి యోసేపు వచ్చిన దగ్గర నుండి ఆ ఇంట్లో సఫలీకృతమైన జీవితం కనిపిస్తుంది. వచ్చిన దగ్గర నుండి పోతీఫర్ కనిపెడుతూనే ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గల కారణం ఏంటంటే వాక్యం చేతి మనం చదివాం కదా, యోసేపుకి దేవుడు తోడై ఉండేను కనుక అతను సఫలీకృతం, అతను చేసే ప్రతిదీ కూడా సఫలం అవుతుంది. మనం గమనించాలి, యోసేపు ఫలిస్తున్నాడు, సఫలీకృతం చేయబడుతున్నాడు అంటే యోసేపు జ్ఞానమా, తెలివితేటల, తనకున్న అర్హతల, తన చదువ అంటే అది చెప్పలేదు. మాకు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏం చెప్తుంది? దేవుడు తోడై ఉండెను గనక యోసేపు ఏమవుతుందంట, చేస్తున్న ప్రతిదీ కూడా సఫలమవుతున్నట్టుగా ఐగుప్తులో ఉన్న పోతీఫరు ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపుని బాగుగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు.
వాక్యాన్ని మనం గమనించాలి. దేవుడు తోడుగా ఉండాలి మనతో, మనం సఫలీకృతం కావాలంటే. సన్నిధులు ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క తోడులో యోసేపు జీవితం కొనసాగుతూ ఉంది. దేవుడు తోడుగున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరు తోడుగా ఉన్నారు? యోసేపుకి తల్లిదండ్రులు తోడుగా ఉన్నారు, అన్నదమ్ములు తోడుగా ఉన్నారు, బంధువులు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు? ఎవరూ లేరు, ఎక్కడో చాలా దూరంలో అమ్మివేయబడ్డాడు, బానిస. అక్కడి నుండి బయటకు వస్తాకి లేదు, అక్కడి నుండి తప్పించుకోవడానికి లేదు. ఐగుప్తు దేశంలో నుండి దేవుని కూడా తెలిసి యోసేపు, నాకు ఎవరు దూరమైనా నా దేవుడు నాకు దగ్గరగానే ఉన్నాడు, నా దేవుని నేను దగ్గరగా బతుకుతున్నాను, నా దేవుని సన్నిధికి నేను దగ్గరగానే జీవిస్తున్నాను. నాకు పరిస్థితులు నా అనేవారి పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోవచ్చు, నాకు దగ్గరగా నాకు ఎవరూ లేకపోవచ్చు, కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న నా అన్నదమ్ములు నన్ను బావిలోనే పడేసిన, బానిసగా నేను అమ్మబడిన, ఎక్కడున్నప్పుడు కూడా ఎవరున్నారంటే దేవుడు మనకు తోడుకుంటే ఎక్కడైనా బ్రతకగలం. దేవుడు మనకు తోడుగా లేకపోతే అనేక సమస్త మనకు కావాల్సిన పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా మనం బ్రతకలేము. మనకు నెమ్మదినిచ్చేది దేవుని సన్నిధి. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, చివరికి నెమ్మదిగా తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అని బైబిల్ గ్రంథం చెప్తాం. దేవుడు తోడు మనకుంటే మన జీవితాలు సఫలీకృతం చేయబడతాయి. మనతో పాటు ఉన్న మన అనేకులు సఫలీకృతులు అవుతారు, అనేకులకు ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో మనం జీవించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క తోడు యోసేపు జీవితంలో ఉండటం బట్టే తన జీవితం ఫలించింది. ఎందుకంటే ప్రతి వాని జీవితంలో పిల్లలకు తల్లిదండ్రులు తోడు ఉంటుంది, భార్యకి భర్త తోడు, భర్తకు భార్య తోడు, ఇలాంటి ఎన్నో తోడులు మనకి భూమి మీద చూస్తూ ఉంటాం. కానీ అందరికీ దేవుడు తోడు ఉండాలి. పిల్లలకైనా, భార్యకైనా, భర్తకైనా, కుటుంబానికైనా, ఎవరికైనా సరే ఎవరి తోడు ఉండాలి? దేవుడు తోడు లేకపోతే యోసేపు బ్రతకగలడా? యోసేపు బ్రతకగలడా? అయ్యో నా తల్లిదండ్రులకు తోడు నేను పోగొట్టుకున్నానే, నా అన్నదమ్ములు నాకు తోడుగా లేరే అని ఆలోచన చేస్తే యోసేపు బ్రతకగలడా? ఏమనుకున్నాడు నా జీవితంలో? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను దేవుని బట్టి నేను నడిపించబడగలను. దేవుడు నాకు తోడుగా లేకపోతే నేను ఎందుకు పనికిరాను? దేవుడు నాకు తోడు ఉన్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను, సాధించగలను, ముందుకు వెళ్ళగలను అని ఒక ధైర్యంతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడు అనేది మన జీవితంలో సంపూర్ణంగా గమనించినట్టే మన నమ్మకమును బట్టి, అది నమ్మకత్వాన్ని బట్టి అది మనకి సంపూర్ణంగా అది లభిస్తుంది. సన్నిధి విషయంలో, ఆయన విషయంలో ఒక నమ్మకత్వం కలిగిన జీవితంతో మనం లేకపోతే దేవునితో మనం సంపాదించుకోలేము. ఇది మనుషుల తోడు లాంటిది కాదు. మనుషుల తోడు అనేటువంటిది అశాశ్వతమైంది. మనుషుల తోడు అనేటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ తోడులో ప్రేమకి ఎంత ఉండొచ్చు, బుద్ధికి ఎంత ఉండొచ్చు, అవివేకం ఉండొచ్చు, రకరకాల స్వభావాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ తోడులో కావలసినంత ఆప్యాయత, ప్రేమ, సంతోషం, నెమ్మది అనేటువంటిది దేవుని తోడులో మనకు దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, కుటుంబం ఇవ్వాల్సినంత ఆత్మీయత కానీ, అనురాగం కానీ, ప్రేమ కానీ, మమకారం కానీ ఇప్పుడు ఎవరిస్తున్నారు? ఐగుప్తుల బానిసైన యోసేపు ఎవరిస్తున్నారు? దేవుడు తనకు తోడుకున్నాడు కాబట్టి దేవుడే ఇస్తున్నాడు. యోసేపు దేవుడు బలపరుస్తున్నాడు, నేను నీకు తోడుకున్నాను. నువ్వు బానిసగానే ఉన్నా, నువ్వు బందీగానే ఉన్నా, నీ చుట్టూ నీ అనేవారు ఎవరు నువ్వు లేకున్నా కూడా నేను నీకు తోడుగా ఉన్నాను.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటే దేవుడు మనం ఫలిస్తాం. దేవుడు తోడు లేకుండా ఎన్ని తోడుగా మనకు సమీపంగా ఉన్నా మనం సరిగా ఫలించలేము. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవిత అనుభవాలు అలాంటి పరిస్థితుల్లో తనకెదురైన అనేక అనుభవాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడు అనేటువంటిది సమృద్ధిగా ఉన్న విషయాన్ని వాక్యం చెప్తా ఉంది. ఒక మాట చూడండి, ఆది కాండము 49వ అధ్యాయం, పక్కకు పేజీ తిప్పుదాం. 49వ అధ్యాయం 22వ వచనం చూడండి. అతని గురించి ఏమని చెప్పబడుతుందంటే, తన తండ్రి తన బిడ్డలందరిని ఆశీర్వదించినప్పుడు యోసేపుని ఎలాగ ఆశీర్వదించాడంటే 49:22 వచనం చూస్తే, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, అతని దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించిన వాక్యం చెప్తున్నా. అంటే యోసేపు జీవితం ఎలా అయిందంటే దేవుడి తోడు ఉండడం బట్టి ఫలించడి కొమ్మగా మారిపోయాడు అండి. దాని రెమ్మలు, దాని కొమ్మలు ఎలా అయినాయి అంటే అతని జీవితము, తన యొక్క పిల్లలు, తన సమస్తం, తన పని అన్నీ కూడా ఎలా అయిందంటే వ్యాపించినాయి. ఫలించడి కొమ్మగా దేవుడు చేశాడు. దేవుడు తోడుగా ఉండి ఇవన్నీ లభిస్తాయి. యోసేపు బానిసకి వెళ్ళాడు కదండి, అది ఎలా సాధ్యం? యోసేపు తన యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటాకు లేదు. యోసేపు సొంత నిర్ణయాలు తీసుకుంటాకు ఉందా? లేదు. ఐగుప్తులో పోతీఫర్ చెప్పిందే చేయాలి. ఎందుకంటే అతను కొనుక్కుని వెళ్ళాడు. నువ్వు బానిసగా ఉండాలి, మేము చెప్పింది చేయాలి, మా ఇంటి పని చేయాలి, మేము ఏ చేస్తే ఆగ్రహించాలి, నువ్వు నెరవేర్చాలి అని ఒక బానిసగా కొనుక్కెళ్ళాడు. కానీ అతని యొక్క ఆలోచనలు ఏం చేయడానికి సఫలీకృతం అవడానికి లేదు. కానీ దేవుడు అతను తోడుకుంటాను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది తెలుసా? ఇంట్లో అతను చేస్తున్నప్పుడు పని అంతా కూడా సఫలం అవుతూ ఉంది, ఫలించింది. ఆ యజమానుడు చూసి ఆ ఇంటి అధికారం అంతా కూడా ఎవరికి ఇచ్చారంట? ఇంట్లో ఏ పనైనా ఇంటికి పెద్దగా యజమానికి ఎవరిని పెట్టారు? యోసేపుని పెట్టాడు. మొత్తం నువ్వే చూసుకో, నీ చేతిలో నువ్వు నడిపిస్తా ఉంటే, నువ్వు దేవుడు తోడుగా ఉన్నాడు, నీ దేవుడు గొప్పవాడు, నీవే నడిపించు, ఇంకా నా రాజ్యం, నా కుటుంబం, నా సమస్తం కూడా ఫలిస్తుంది అని యోసేపుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ఇంటి యొక్క విచారణకర్తగా యోసేపు నియమించినట్లుగా వాక్యం చూస్తాం. ఎందుకు ఈ విషయం అంటే, ఫలించడి కొమ్మగా దేవుడు చేశాడు. ఈనాడు ఫలించాలంటే దేవుడు తోడు అని అంటే నమ్మకత్వాన్ని బట్టి మన జీవితాలు ఎప్పుడైతే ముందుకెళ్తాయో, దేవుని యొక్క సంపూర్ణ, చాలా మంది జీవితంలో దేవుని సంపూర్ణంగా ప్రభువుని యేసుక్రీస్తు సంపూర్ణ నమ్మికతో ముందుకు కొనసాగలేదు. ఏదో నమ్మినట్టుగా ఉంటాం. సంపూర్ణ నమ్మికతో యోసేపు ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. సంపూర్ణమైన నమ్మికతో యోసేపు జీవించాడు. తనకు ఎవరూ లేరు, కానీ దేవుడు అతన్ని గొప్పగా ఫలింపచేశాడు. ఫలించడి కొమ్మగా అతను వ్యాపించేలా దేవుడు వారిని చేసినట్లుగా వాక్యం ముందు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోసేపు జీవితమే ఒక సాక్ష్యార్థంగా పోతీఫర్ ఇంట్లో కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని మనం గమనించి ఒక మాట చూడండి. ఈ 39వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. మరలా ఒకసారి 39వ అధ్యాయంలో 23వ వచనం చూసినట్లయితే, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారం చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమైనట్లు చేశాను. అతడు ఏం చేసినప్పుడు కూడా ఏం చేసినంటే ఏదైనా చేసేయచ్చంటే దేవుడు ఫలింప చేతలేనా? ఆయనకి ఇష్టమైంది నమ్మకత్వంగా దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ దేవునితో మనం సంపాదించుకొని దేవుడికి ఇష్టం వచ్చేట్టుగా మనం జీవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనం ఏది చేసినప్పుడు కూడా ఆత్మీయ దేవుడికి ఇష్టమైంది ఏది చేసినప్పుడు కూడా, దేవుడికి నచ్చింది ఏది చేసినప్పుడు కూడా మన జీవితంలో సఫలీకృతం అవుతామనే విషయాన్ని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. ఎందుకు ఇలా అంటే పరిస్థితిలో యోసేపు ఉన్నాడంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, ఒకటే అర్థం. ఇప్పుడు అందరూ మన జీవితాల్లో మనందరికీ
దేవుని తోడు, ప్రభు మాకు తోడుగా ఉండంటాం. ప్రార్థన చేస్తాం, ప్రభు నేను బయటికి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండంటాం. లేదా నా బిడ్డలు ఎవరో చదువుతున్నారో వాళ్ళకి తోడుగా ఉండంటాం. అది ఇలాంటి విషయంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా, సమస్యలో ఉన్నాం ప్రభా, మాకు తోడుగా ఉండని చేస్తాం. దేవుడు తోడుగా ఉండాలంటే మొదటగా నువ్వు సన్నిధిలో ఉండాలి. ఎలా ఉండాలంటే నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఆరాధన, ప్రార్థన, విశ్వాసమ, దైవ విషయాలతో కొన్ని జీవితంలో ఏ విషయంలో అయినప్పుడు కూడా ప్రతి విషయంలో మన జీవితాలు ఒక నమ్మకత్వాన్ని కలిగిన పరిస్థితుల్లో అవి కొనసాగగలిగితే యోసేపు వలె మన జీవితాలు కూడా సఫలం అవ్వడానికి దేవుడు తన సహాయతను మనకు అందిస్తాడనే విషయాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన దేవుడు, నేను ఎవరి సన్నిధిలో జీవించున్నానో ఆ దేవుడిని ప్రయాణాన్ని సఫలపరుస్తాడు. ఎందుకంటే సన్నిధిలో నేను జీవిస్తున్నాను, దేవుడికి తోడు ఉండటం వెళ్ళమని చెప్పాడు. దేవుడు తోడుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే సమస్యల్లో మధ్యలో ఉన్న, బందీగా ఉన్న పరిస్థితిలో ఉన్న, బానిస బ్రతుకులో ఉన్నప్పటికి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుందంటే ఆ జీవితం తారుమారైపోతుంది, మార్చబడుతుంది, సఫలీకృతం అవుతుంది. ఈనాడు దేవుని కొరకు ఆ సన్నిధిని ఎలా జీవించాలో తెలియక, దేవుని తోడుతో ఎలా బ్రతకాలో అనేకులకు అర్థం కాక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ చాలామంది విఫలమైపోతున్నారు అనే విషయాన్ని మన ఆత్మీయ జీవితాల గురించి వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మాట చూడండి, సామెతల గ్రంథంలో వాక్యాన్ని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తే, నేను ముగిస్తాను 2 విషయాలు జ్ఞాపకం చేసి. సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని గమనించే 25వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు తన యజమానుల హృదయం తెప్పరిల్ల చేయును. అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసినట్టు వాక్యాన్ని. నమ్మకమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎలాంటి వాడంట? కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడంట. తన యజమానులకు దృష్టికి ప్రియమైన దేవుని బిడ్డలారా వారి హృదయాలను తెప్పరిల్లం చేయవాడు. అప్పుడు ఎలా ఉన్నాడు యోసేపు? తమ యజమాని దృష్టికి ఎలా ఉన్నాడు? తన నమ్మకమైన వాడు ఉన్నాడు. వారి హృదయాలు తెప్పరిల్లుతున్నాయి, నెమ్మది లేని వారి హృదయాలు. పోతి వారి హృదయానికి నెమ్మది లేదు. కానీ యోసేపు వచ్చినాక టెన్షన్ లేవేక యోసేపు నెమ్మది కూల్ అయిపోయాడంట. ఎందువలన? యోసేపు ఏం చేస్తున్నా ఆశీర్వాదకరంగా ఉంది. యోసేపు ఏమన్నాడంటే తన దేవుడు తనకు తోడు ఉన్నాడు కాబట్టి ఎంత సఫలీకృతం అవుతుంది నా రాజ్యం, నా ఇంటి, నా ఇల్లు, నా సమస్తం అనే విషయాలు తన జీవితంలో బాగా గమనించాడు. తన హృదయం ఎలా తెప్పరిల్లా చేయబడినట్లుగా, నెమ్మది పొందినట్లుగా, సంతుష్టిగా ఉన్నట్లుగా పోతీఫర్ హృదయ విషయాల్లో యోసేపును బట్టి వాక్యం తెలియజేయబడతాం. గమనించాలి, ఈనాడు మన యజమానుడు యేసుక్రీస్తు ప్రభు. ఏంటి కొన్ని విషయాలు, గృహ విషయంలో నీవు యజమానురాలువే. ఒక పనిలో నువ్వు యజమానురాలువే. కానీ మనందరికి ఎవరు యజమానుడు? మనందరికి ఎవరంటే దినేష్, మనందరికి ఎవరు యజమానుడు? దేవుడే. ఎలా ఉండాలి మన దేవుని దృష్టికి? మన దేవుని హృదయానికి ఎలా ఉండాలంటే మనం చూసినట్టు ఎలా ఉండాలి? దేవునికి నెమ్మది కలగాలి. మనం బట్టి నా కుమారుడు, నా కుమార్తె నా సన్నిధిలో ఎంత నమ్మకస్తులుగా, ఆత్మీయులుగా, వాక్యానుసారుగా, దేవుని చిత్తానుసారంగా ఎంత చక్కగా చేస్తున్నారనే విషయంలో దేవునికి మన యొక్క క్రియలు, మన కార్యాలు, మన స్వభావం, మన పని, మన మాటలు, మన బ్రతుకు ఒక యథార్థమైన పరిస్థితులు, నమ్మకమైన పరిస్థితుల్లో మన జీవితం దేవుని ఏట, మన యజమాడిన దేవుని ఏట మనం కనిపించాలనే విషయాన్ని వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుడు,
సఫలీకృతం అవ్వాలి అంటే అబ్రహాము దేవుని సందులో నివసించాడు, సఫలీకృతం చేయబడ్డాడు. యోసేపు బానిసే, సఫలం చేయబడ్డాడు అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎందువలంటే సన్నిధిలో బ్రతికాడు, నమ్మకంగా జీవించాడు, సఫలం చేయబడినట్లుగా వాక్యం అతని గురించి తెలియచేస్తా ఉంది. శారీరక యజమాను దృష్టి ఏమిట ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉంది. అలాగే పరలోక యజమాని ఏమిట కావలసినంత ఆత్మీయమైన సాక్ష్యం కూడా మన జీవితంలో కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈనాడు మన యజమాని దేవుని ఏమిట మన సాక్ష్యం ఏంటి? ఎలా ఉన్నాం మనం సఫలీకృతం చేయబడాలంటే దేవుని ఏట, మన యజమాని దేవుని ఏట మనం నమ్మకస్తులుగా ఉండాలి. తప్పక ఆయన మనకు తోడుగా ఉంటాడనే విషయాన్ని వాక్యం చెబుతారు. మాట చదివి ముగిస్తాను. మత్తయి సువార్త, ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, ప్రియమైన దేవుని బిడ్డలారా, 25వ అధ్యాయం 23వ వచనాన్ని సమయంలో చదువుకుందాం. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా. చాలా జాగ్రత్తగా, ఇదంతా మనకు తెలిసిన విషయం. అతని యజమాని దగ్గర తన పనివాడు ఎలా ఉన్నాడంటే నమ్మకమైన దాసుడు ఉన్నాడు, నమ్మకమైన వాడు ఉన్నాడు. ఈనాడు మన యజమాని దేవుని ఏంట మనం ఎలా ఉండాలండి? ఒక నమ్మకమైన వారుగా ఉండాలి. మన నమ్మకత్వం మరింత మెండుగా గొప్ప చేస్తే, ఇక్కడ మనం చూశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా వారు బ్రతికారు, నమ్మకమైన జీవితం వారు జీవించారు. వారి నమ్మకత్వాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలు గమనించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే ఇంకా గొప్పగా ఇచ్చారంట. ఒక 2 విషయాల్లో 2 తలాంతులు ఇచ్చారంట. ఒక వ్యక్తికి నమ్మకం ఉన్నాడంట, మరొక 2 అప్పగించాడు. ఒక 5 తలాంతులు ఇచ్చాడంట, మరొక 5 సంపాదించాడు, నమ్మకంగా ఉన్నాడు. ఒకటి ఇచ్చాడు ఒక వ్యక్తికి, దాని భూమిలో పాతి పెట్టేశాడంట, తన నమ్మకత్వం కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నమ్మకత్వం మన జీవితాలని మరింతగా మన జీవితాలని ప్రభావితం చేస్తుంది, గొప్ప చేస్తుంది. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు తెలుసా మీకు? బానిసకి వెళ్ళాడు. ఇప్పుడు ఏమయ్యాడు? చివరికి రాజు అయ్యాడు ఐగుప్తు దేశానికి. ఏమయ్యాడండి? రాజుగా చేయబడ్డాడు. ఎలా సాధ్యం అది? దేవుడు అంటే తలగా చేస్తాడు మన జీవితాన్ని, తోకగా ఉన్న మన జీవితాన్ని, బలహీనమైన మన జీవితాన్ని. ఎవరు ఎక్కువగా దేవుని సందులో యథార్థంగా జీవిస్తారో, నమ్మకంగా బ్రతుకుతారో, మన జీవితాలు బలహీనమైనవే, పనికిరానివే, కొరగానటువంటివే, విలువలేనటువంటివే, ఉపయోగమైనటువంటివే, కానీ దేవునికి అప్పగించి దేవుని చిత్తాన్ని మనం తూచేటప్పుడు మన జీవితాల్లో కొనసాగింపజేసే అబ్రహాము వలె, యోసేపు వలె మన జీవితాలు దేవుని ఎటు కనిపిస్తే మన జీవితాలకు అది సాధ్యమవుతుందనే విషయాన్ని, గొప్ప చేయబడతామనే సత్యాన్ని వాక్యం మనకు తేటగా తెలియజేయబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా వాక్యాన్ని గమనించాలి. ఎవరి సన్నిధిలో నేను జీవించున్నానో ఆ దేవుడే నీ ప్రయాణాన్ని సఫలపరుస్తాడు. యోసేపుకు దేవుడు తోడైనను కనుక అతడు చేయనిదంతా పని అంతా కూడా సఫలమవుతూ ఉంది. కనుక ఈనాడు మనం ఫలించాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి. ఫలించాలి మనం అంటే దేవుని సన్నిధిలో మనం జీవించాలి. ఫలించాలి అంటే ఎలా దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నమ్మకమైన పరిస్థితుల్లో నమ్మకత్వం కలిగి దేవుని ఏట మనం జీవించాలి. ఎందుకంటే నమ్మకత్వం లేని వానికి ఆ యొక్క స్థలంలో వాళ్ళకి చోటు ఉండకపోవచ్చు. శారీరకంగా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, ఒక యజమాని ఒక వ్యక్తిని మనం కలవాలి. ఆ వ్యక్తితో మన జీవితాలు నమ్మకత్వంగా కనిపించకపోతే అక్కడతో ఆ జీవితం ఏమవుతుందంటే ఎడబాటు అయిపోతుంది. నమ్మకత్వం చాలా అవసరం. అది ఎవరైతే కాపాడుకుంటారో, ఏ కుటుంబం అయితే కాపాడుకుంటాడు,
ఏ యజమానైతే కాపాడుకుంటాడో, ఏ యజమానులైతే కాపాడుకుంటుందో, ఎవరైతే కాపాడుకోగలుగుతారో వారు దేవుని ఏట గొప్పవారిగా సఫలీకృతులవుతారనే విషయాన్ని వాక్యం చెప్తాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుని, మార్చుకుని, సరిచేసుకుని, దిద్దుకుని ఎలా నమ్మకం ఉండలేకపోతున్నామో ఆ వాక్యాన్ని స్పందించి మన జీవితాల్ని మనం సిద్ధపరచుకోవాలి. అప్పుడే దేవుళ్ళు తప్పక మనం ఫలించగలుగుతాం. మన ఇష్టానుసారంగా మన జీవిత అనుభవాల్లో మనం కొనసాగింపు చేస్తే దేవునిలో మనం సఫలీకృతులం కాలేమో, ఫెయిల్ అయిపోతాము, విఫలమైపోతాం అనే విషయాన్ని వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఎలా ఉన్నామో, ఎలాంటి అనుభవాలు మనం కలుగుతున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ, యోసేపుకి అబ్రహాంకి దేవుడు ఎలాగైతే వారి జీవితాన్ని సఫలీకృతం చేశాడు, మన జీవితంలో కూడా సఫలీకృతం కావడానికి అబ్రహాం వలె ఆయన సంధిలో జీవిస్తూ బ్రతుకుదాం. యోసేపు వలె నమ్మకస్తులు దేవుడి తోడులో ముందుకు నడిపించబడడానికి జీవించుదాం. అందుకొరకు ప్రభు సహాయం కోరుతూ ముందుకు వెళదాం. ఈ కొద్ది మాటలని మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరం మోకరించుదామా, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం ఇంతవరకు మనతో మాట్లాడింది. ఆయన వాక్యం మనం విన్నాం. నేను యవన సందులో నేను జీవించున్నాను, ఆ యెహోవా నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. మన ప్రయాణం, మన యాత్ర, మన పని, మన జీవితం సఫలం అవ్వాలి అంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు సన్నిధిలో జీవించాలి. చాలా సన్నిధి అంటే ఇష్టం ఉండదు, చాలా కష్టంగా సన్నిధిలోకి వస్తారు, కష్టంగా గడుపుతారు. మనస్ఫూర్తిగా సన్నిధిలో మనం జీవించినప్పుడు కూల్గా, ఏ టెన్షన్ లేకోకుండా, కొద్ది సమయమైనా మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఆయన మాటలు వినాలి. టెన్షన్తో ఉండే మన జీవిత అనుభవాలు మనకు ప్రయోజనకరం కనిపించవు. నెమ్మదిగా ఉండి ప్రశాంతమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనం సఫలపరుస్తాడు. ప్రభువా, నాకు అట్టి భాగ్యాన్ని అయ్యా, మీ సన్నిధిలో ఉంటున్నాను కానీ టెన్షన్తో ఉంటున్నాను, కొద్ది సమయం కూడా ప్రశాంతతగా ఉండలేకపోతున్నాను, ఎక్కడో మనసు పెడుతున్నాను, మీ సన్నిధిలో ఉంటున్నాను, వినే వాక్యం కూడా సరిగా వినలేకపోతున్నాను, వినే కొద్ది మాటలు కూడా సంపూర్ణంగా వాటిని నేను నా మనసులో చేర్చుకోలేకపోతున్నాను. ఒత్తిళ్ళయ్యా, టెన్షన్లు అయ్యా, నా మనస్సు నీ సన్నిధిలో ఆనుకోవడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దామా? ప్రేరేపించడం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకే అబ్రహాము నాయన అయ్యా ఎలా జీవించాడో దేవా, మీ కొరకు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను అని అబ్రహాము నాయన గొప్ప సాక్ష్యం చెప్పాడు ప్రభా. అయ్యా నీ సన్నిధానంలో జీవించినప్పుడు ప్రభా జీవించుచూ ఉన్నాడు ప్రభా. అట్టి సాక్ష్యమును బట్టి తను చేసే ప్రతి పని సఫలమవుతుందని స్థాపించాడు దేవా. అయ్యా దేవా నీ సన్నిధానంలో జీవించే విషయంలో అనేక పర్యాలు ప్రభా. అయ్యా దేవా నాయన మీకు ఆయస్కరంగా జీవించాలని మీకు క్షమించండి. నీ సన్నిధంటే నిర్లక్ష్యంగా అజాగ్రత్తతో నేను జీవించాలని క్షమించండి. అయ్యా నా హృదయం మీకు దూరంగా ఉంచినట్లున్నాను ప్రభా, దయతో క్షమించండి. మీ పాదాలు పట్టుకుని బ్రతుకులు అడుగుతున్నాను నాయన. నీ సన్నిధానంలో జీవించి నాయన కార్యములు సఫలపరచుకునడానికి మీ సహాయం దయచేసి మీ పాదాలు పట్టుకుని బ్రతుకులు అడుగుతున్నాను. దయగలిగిన నా దేవా రక్షకుడా, మీ పరిశుద్ధమైన పాదములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా యోసేపు నాయన వేయబడినప్పుడు ఎవరు లేనప్పుడు ప్రభా తోడైన దేవుడు నా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా దేవా నాయ యోసేపు నమ్మకత్వాన్ని బట్టి తోడుకున్న దేవుడు నాయన. అనేక పర్యాలను నమ్మకత్వాన్ని కాపాడుకోలేకపోయిన ప్రభా క్షమించండి.
సాక్ష్యం కలిగిన జీవితంలో ఆయన అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాను. దయగలిగిన నా దేవా రక్షకుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా దయగలిగిన నా తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యోసేపంటే ఫలించని కొమ్మని మీరు సెలవిచ్చారు ప్రభా. అటు నమ్మకత్వం కలిగిన ఆయన మీలో ఫలించే భాగ్యము దయచేయమని అయ్యా దేవా నాయన పరమందుకు నాయన మీ దగ్గర సాక్ష్యమును అయ్యా దేవ శరీర జీవితంలో కూడా యజమాని దగ్గర సాక్ష్యము కలిగినటువంటి యోసేపు సాక్షి జీవితంలో కలిగి జీవించడం సహాయం దయచేయమని మీ బంగారు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. దయగలిగిన నా దేవా రక్షకుడా, మీ పరిశుద్ధమైన పాదములు స్తోత్రాలు చేస్తున్నాను. మీరు నేటి వాక్యమును ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. ఆత్మీయత బలపరచండి. మీరు ఎక్కడో నాయన అనేక వాక్య మర్మాల చేత మీద ఆస్తులు తలంపులు నింపి ప్రభా మీరు ఇక్కడ వాడుకోనమని బ్రతిమలాడుతున్నాను. దావీదు కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు మీద పరిశుద్ధమైన నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమలాడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. 183వ పాట పాడుకుందాం. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని. వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కంచె గల తోటలోనా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు.